ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రెస్టారెంట్ ఏఈ గారు అండ్ ఈ మెకానిక్స్ చేస్తున్నారు. నేను ఇక్కడ విజయనగరం ఆర్టీఓ ఇన్ఛార్జ్ టీసీగా నా సహకారం పెట్టడం మీకు అబ్జర్వ్ చేయడానికి వచ్చాను. ఏమేం చేస్తారు సుమారు చెప్పండి. అంటే సేఫ్టీ పరంగా బ్రేక్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, ఇది మనం సేఫ్టీ పరంగా రొటీన్గా అన్నీ చెక్ చేస్తాము. అది కాకుండా ఇప్పుడు స్పెషల్గా ఎలక్ట్రికల్ వల్ల బస్సు ఫైర్ అవ్వకుండా, బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అవ్వకుండా, స్టీరింగ్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకొని ఈ చెక్ లిస్ట్ ద్వారా మనం బాబు మీరు ఏమేమి చెక్ చేస్తారు? మీ పేరు ఏమేమి చెక్ చేస్తారు కదా? చాలు ఇట్రా మా అమ్మ సార్ చెప్పండి. స్టీరింగ్ బాక్స్ చెక్ అదిగమ్మ మోహన్ ఇట్రా. ఆయిల్ లీకేజ్ లేకుండా, ఆ బాక్స్ గట్ట కదలకుండా బాక్స్ బాగున్నట్టు, దాని తాలూకా స్టీరింగ్ ప్రాసెస్ చెక్ చేస్తాం సార్. దాని లింకేజెస్ ఈ పుల్ అండ్ పుష్ రాడ్, దీని లింకేజ్, టైర్ ఆయిల్, ఇవి సేఫ్టీ పరంగా చెక్ చేస్తాం సార్. అలాగే జాకప్ చేసి వీల్స్ ఫ్రీగా తిరుగుతున్నాయా లేదా, నెక్స్ట్ ఏంటంటే హబ్బు ప్లే ఏమైనా ఉందా, హబ్బు ప్లే ఉంటే టైర్ ఊడిపోయి బయటకు వచ్చే సందర్భం ఉంది సార్. అలా రాకుండా హబ్బు ప్లే ఏమైనా ఉందా జాకప్ చేసి చెక్ చేస్తాం సార్. అలాగే బ్రేక్స్ ఎలాగ ఉన్నాయా, బ్రేక్స్ ఏమైనా పడుతున్నాయా, లేకపోతే అంటే క్యాములు పడుతున్నాయా చూస్తాం సార్. ఇవన్నీ ఇప్పుడు చెక్ చేస్తాం సార్ ఇందులో భాగంగా. అలాగే వైరింగ్ ఏమైనా ఎక్కడైనా సరే స్లీవ్ లేకుండా, ఎక్కడైనా బాడీకి ఏమైనా అర్త్ అవుతుందా, లేదంటే రబ్బింగ్ అవుతుందా, చాసీకి ఏమైనా తగులుతుందా, అవి కూడా చెక్ చేస్తాం సార్. ఇవన్నీ ఈ రోడ్ సేఫ్టీ వీక్ భాగంగా మేము చెక్ చేస్తాం. యూనివర్సల్ జాయింట్స్ డైలీ చెక్ చేస్తారా? అవి డైలీ చెక్ చేస్తాం సార్. యూనివర్సల్ జాయింట్స్ ఖచ్చితంగా చెక్ చేస్తాం సార్. అలాగే స్ప్రింగ్స్ ఏమైనా బ్రేకేజ్ ఉన్నాయా లేవా, ఏమంటే స్ప్రింగ్ బ్రేకేజ్ ఏమైనా ఉంటే మనకి ఒక ప్లేట్ నుంచి ఇంకా 4 ప్లేట్లు ఇరిగిపోతాయి సార్. నెక్స్ట్ దాంతో పాటు కూడా మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది సార్. స్ప్రింగ్ డ్యామేజ్ వల్ల వెహికల్ అటు ఇటు పుల్లింగ్ అవుతుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ యూక్లాంప్స్ ఈ స్ప్రింగ్ తాలూకువి అవి కూడా బ్రేకేజ్ అయ్యి మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సార్. వెహికల్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది సార్. మనం అవి కూడా చెక్ చేస్తాం సార్ ఇందులో బాగా సార్. రండి. తర్వాత ఈ సీట్లు ఇవి కూడా చెక్ చేస్తారు. డాష్ బోర్డ్ అన్నీ చెక్ చేస్తాం సార్. అన్నీ చేస్తాం. వాషింగ్ అండ్ స్వీపింగ్ అన్నీ కూడా నీట్గా స్వీప్ చేసి వాష్ చేస్తాం. ఎన్ని బస్సులు ఉన్నాయండి మొత్తం మీకు? 74 వెహికల్స్ ఉన్నాయి సార్. ఆపరేటెడ్ ప్యాసింజర్ వెహికల్స్ 74 ఉన్నాయి సార్. నైట్ అన్నీ వస్తాయి కాబట్టి నైట్ షిఫ్ట్లో ఎక్కువ మంది మ్యాన్ పవర్ పెట్టుకుని నైట్ స్పెషల్ చెక్కింగ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వాటిల్లో ఓవర్లోడ్తో వెళ్ళి యాక్సిడెంట్ జరిగితే మీ ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇంత సిస్టమేటిక్గా గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆర్టీసీని ఉపయోగించుకోవాలా. ఎందుకు ఉపయోగించుకోవాలంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్టీసీకి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఆర్టీఓ కమ్ ఇన్ఛార్జ్ డిటీసీగా కుడి కన్ను నాకు ఆర్టీసీ అయితే ఎడం కన్ను ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. 100% ఆర్టీసీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా సేఫ్టీ గురించి ఆలోచిస్తే ఆర్టీసీలో అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి. డ్రైవర్కి 1 అవర్ రెస్ట్ అని ఉంటుంది, ఇలా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇమీడియట్లీ అటెండ్ అవుతారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఇమీడియట్లీ అతను దాన సంస్కారాలకు డబ్బులు ఇవ్వటము, తర్వాత ఆ డిసీజ్డ్ చనిపోయిన అతని కుటుంబానికి కాంపన్సేషన్ రావటం, ప్యాసింజర్లకి
ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ మధ్యలో బస్సు ఎక్కడన్నా ఆగిపోయినా కూడా మళ్ళీ వచ్చే బస్సులో నెక్స్ట్ ఎక్కించడానికి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే స్టూడెంట్స్ పాసులు ఇస్తున్నారు, మరి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమైనా కన్సెషన్ ఉందండి ఉంది. మరి ఇప్పుడు వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మొన్న కొంత 4 కన్నా ఎక్కువ మంది ఎక్కితే వాళ్ళకి కొంత కన్సెషన్ ఇవ్వటం ద్వారా బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇది ఇన్వేటివ్ ఐడియాతో ఐపీఎస్ ఆయన చేశారు. అదేవిధంగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఎండీ గారు టైంలో ఒక్కొక్క కొత్త వస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేటు బస్సులను కూడా ఆర్టీసీలో రిపేర్ చేయాలనే యాంగిల్లో జనతా గ్యారేజ్ లాగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. అది కూడా మంచి సిస్టమ్. మీరు ఆ వెహికల్స్ని తెచ్చి ఇక్కడ చేయటం ద్వారా వెల్ ట్రైన్డ్ మెకానిక్స్ ఉంటారు, వెల్ ట్రైన్డ్ డ్రైవర్స్ ఉంటారు, వెల్ ట్రైన్డ్ ఏఈ గారు మరి అందరూ ఉంటారు. తర్వాత సార్ మీరేంటంటే ఈ మంచుకాలంలో డ్రైవర్కి ఇబ్బంది లేకుండా కొంచెం ఫాగ్ లైట్లు కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే మన విజయనగరం జిల్లాలో మంచు ఎక్కువ, చలి ఎక్కువ, కొండలు ఎక్కువ, కాబట్టి ఫాగ్ లైట్లు ఉండటం వల్ల ఏంటంటే హెడ్ లైట్స్తో మనకి మంచు టైంలో కనపడినప్పుడు ఈ ఫాగ్ లైట్లు ఈ ఫాగ్ లైట్లు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. డ్రైవర్కి నెక్స్ట్ పార్కింగ్ లైట్స్ ఇంపార్టెంట్, సిగ్నల్ లైట్స్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే హెడ్ లైట్ మీద ఇప్పటికి ఆఫ్ పెయింట్ వేస్తున్నారు. ఇక్కడ వేయలేదులేండి, ఆఫ్ పెయింట్ వేస్తున్నారు. ఇది ఎప్పుడో మారిపోయింది, 2004 అరౌండ్లోనే మారిపోయింది. ఈ ఆఫ్ పెయింట్ వేయటం వల్ల ఏంటంటే ఇది వరకటి రోజుల్లో ఫిలమెంట్లో ఇది ఇచ్చేవాళ్ళు కాదు, కోటింగ్ ఇచ్చేవాళ్ళు కాదు, బల్బు ఫిలమెంట్. బల్బు ఉందా బాబు, బల్బు తీసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ ఆ బల్బులోనే ఫిలమెంట్. ఒక్క నిమిషం ఆపం.